హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హస్సన్ అగ్రిటెక్, గుండ్రేటిపల్లి. ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు 5/8/2024. ఈరోజు బ్యాడ్గి మార్కెట్లో వచ్చేసరికి మనకు 8,000 బస్తాలు రావడం జరిగింది. మనకు వరంగల్ మార్కెట్కి వచ్చేసరికి 6,000 బస్తాలు రావడం జరిగింది. హైదరాబాద్ మార్కెట్కి అయితే 6,000 బస్తాలు రావడం జరిగింది. ఖమ్మం మార్కెట్కి అయితే మనకు దగ్గర 10,000 బస్తాలు రావడం జరిగింది. గుంటూరు మార్కెట్కి అయితే 85,000 బస్తాలు మార్కెట్కి అయితే రావడం జరిగింది. ఇవన్నీ చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా ఛానల్ అనేది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీకు నచ్చిన విషయాన్ని తెలియజేయండి. ఈరోజు అయితే మాత్రం డబ్బి బ్యాడ్గి విషయానికి వచ్చేసరికి మనకు 10,000 కానించి దగ్గర 30,150 రూపాయల వరకు ఈరోజు వేయడం జరిగింది. కొంచెం పెరిగినట్టుగా చెప్తా ఉన్నారు కొంతమంది. ఎక్కడో చోట వేసింది, పెద్ద పరిగణలోకి అయితే దయచేసి తీసుకోవద్దు. అంటే 10,000 కానించి అంటే 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30,150 రూపాయలు ఈరోజు ఎక్కడో ఒక చోట వేశారని అయితే మనకు చెప్తా ఉన్నారు. ఇంకా డబ్బి బ్యాడ్గి విషయానికి వచ్చేసరికి, కడ్డీ బ్యాడ్గి విషయానికి వచ్చేసరికి అవి కూడా 10,000 కానించి దగ్గర మనకు 10,000 కానించి దగ్గర 22,000 వరకు ఈరోజు మార్కెట్లో వేయడం అనేది జరిగింది. అంటే 14, 16, 18, 20, 22, 24 ఎక్కడో ఒక చోట. సర్పన్ 102 కూడా మనకు ఈరోజు చూసుకుంటే 8,000 కానించి 17, 18,000 వరకు వేయడం అనేది జరిగింది. 8,000 నుంచి 17, 18 ఎక్కడో చోట. 16 అనేది కొంచెం. 2043 విషయానికి వచ్చేసరికి మనకు 4,000 కానించి దగ్గర 14,500 వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది. 4,000 ఒక క్వాలిటీ, 6, 8, 10, 12, 14, 18 ఆ రేంజ్లో వేయడం అనేది జరుగుతూ ఉంది. 553 విషయానికి వచ్చేసరికి 4,000 కానించి 12,500 వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది. 553 అయితే పెరిగే అవకాశాలు ఎక్కడా కనిపించట్లేదు. 2043 కూడా గోండల్ మార్కెట్లో విపరీతమైన పంట వేశారు. పోయిన సంవత్సరం 100 ఎకరాలు వేస్తే ఈ సంవత్సరం 150 ఎకరాలు, అంటే దగ్గర పోయిన సంవత్సరం ఒక 50,000 ఎకరాలు వేసింటే ఈసారి దాన్ని 75,000, అంటే దగ్గర 1,25,000 ఎకరాలు వేయడం అనేది జరుగుతూ ఉంది. నేను ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా. అంటే పోయిన సంవత్సరాలకు డబ్బులు వచ్చినాయి కాబట్టి, కొత్త పంట కాబట్టి విపరీతంగా పండే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మీరు అనుకున్న 411, 101, సువర్ణ బ్యాడ్గి, డీడీలు ఇటువంటి రకాలన్నీ కూడా 4,000 కానించి 15, 16,000 వరకు మాత్రమే నడుస్తూ ఉన్నాయి. ఇంకా వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి వరంగల్ మార్కెట్ 6,000 బస్తాలు వస్తే తేజాలు 16,000 కానించి 18,500 వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది. 16,000 అనేది లోయెస్ట్ ప్రైస్ అయితే 18,500 అనేది హైయెస్ట్. 341 విషయానికి వచ్చేసరికి 13,000 కానించి 15,500. ఎవరైనా కొంచెం లావు రకాలు వేసుకోవాలనుకుంటే నెంబర్ 5, 341 మాత్రం వేసుకోండి. వండర్ హార్ట్ అయితే మాత్రం 12,000 కానించి 13,500. అగ్ని విషయానికి వచ్చేసరికి 11,000 కానించి 12,500. 553 విషయానికి వచ్చేసరికి అక్కడ కూడా 4,000 కానించి మనకు 12,500 వరకు మార్కెట్లో నడుస్తూ ఉంది. హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి 600 బస్తాలు వస్తే ఈరోజు తేజాలు అయితే 14,000 కానించి 19,000 వరకు వేయడం అనేది జరుగుతుంది. భవిష్యత్తులో కూడా తేజ 21 నుంచి 22 టచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చైనా వాళ్ళతో మనోడు యుద్ధం చేస్తూ ఉన్నాడు, ఎక్కడో చోట కొంచెం రాజేస్తూ ఉన్నాడు కాబట్టి మార్కెట్ అయితే పెరగట్లేదు. వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి తెప్పించుకొని బంగ్లాదేశ్ నుంచి చైనాకు ఎగుమతి అనేది చేస్తూ ఉన్నారు. అదే డైరెక్ట్ కనుక చైనాకి కనుక ఎక్స్పోర్ట్ అయితే, ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత ఆర్థిక లావాదేవీలు లేకపోవడం వల్ల వాళ్ళ దగ్గర అంత సమకూరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి నీకు బంగ్లాదేశ్ నుంచి మనకు అక్కడికి పోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఆర్మూరు విషయానికి వచ్చేసరికి 10,800 కానించి మనకు 14,000 వరకు మార్కెట్ నడుస్తూ ఉంది. 273 విషయానికి వచ్చేసరికి మనకు 10,800 కానించి 16,000. సింజంట 553 విషయానికి వచ్చేసరికి 9,000 కానించి 12,000. 341 డీడీలు విషయానికి వచ్చేసరికి 11,000 కానించి 12,000. సూపర్ 10 విషయానికి వచ్చేసరికి 11,000 కానించి 15,000. తేజ తాలు విషయానికి వచ్చేసరికి 8,000 కానించి 13,000 వరకు. సీడు తాలు విషయానికి వచ్చేసరికి 5,500 కానించి 7,000. మనకు ఇంకా ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి 10,000 బస్తాలు వస్తే తేజాలు ది బెస్ట్ డీలక్స్, సూపర్ డీలక్స్ ఉంటే 19,500. అది జెండా పాట ఎక్కడో చోట. ఎక్కువ శాతం అయితే మాత్రం 17,000 కానించి 18,500, 18,700 వరకు మాత్రమే మార్కెట్ నడుస్తూ ఉంది. తేజ తాలు అయితే 9,000 కానించి 11,000. ఇంకా గుంటూరు విషయానికి వచ్చేసరికి 85,000 బస్తాలు వస్తే ఈరోజు తేజాలు అయితే మాత్రం 17,000 కానించి 18,500 వరకు మార్కెట్ నడుస్తూ ఉంది. ఎక్కడో చోట 18,700, 800
వేయడం అనేది జరుగుతూ ఉంది. ఎక్కువ శాతం అయితే మాత్రం 16,000 కాడి నుంచి 17,500 వరకు మార్కెట్ నడుస్తూ ఉంది. 355 బ్యాడింగ్ విషయానికి వచ్చరికి 11,000 కాడి నుంచి 14,000 వరకు మార్కెట్ నడుస్తూ ఉంది. సింజంటా 5531 విషయానికి వచ్చరికి 11,000 కాడి నుంచి 13,500 వరకు మార్కెట్ నడుస్తూ ఉంది. డీడీల విషయానికి వచ్చరికి 12,000 కాడి నుంచి 14,000. 341ల విషయానికి వచ్చరికి 12,000 కాడి నుంచి 16,000. నంబర్ 5ల విషయానికి వచ్చరికి 12,000 కాడి నుంచి 16,000. ఎవరైనా సరే 341లు ఎక్కువ వేసుకోండి. ఈ సంవత్సరం కొంచెం 341 సెగ్మెంట్లో ఏదైనా 241 అయినా 941 అయినా ఎటువంటి వెరైటీ అయినా 441 అయినా 440 అయినా చాలా వెరైటీ చాలా రకాల కంపెనీలు ఉన్నాయి. ఎవరైనా దాన్ని ఎక్కువ శాతం వేసుకోండి. ఎందుకంటే మీకు 30 క్వింటాలు తగ్గే అవకాశాలు ఎక్కడా లేవు. ఖచ్చితంగా మనకు 15-16,000 మీద మంచి డబ్బులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 273 కుబేరా విషయానికి వచ్చరికి 11,000 కాడి నుంచి 13,000 వరకు మార్కెట్ నడుస్తూ ఉంది. సూపర్ 10 విషయానికి వచ్చరికి 334లు 14,000 కాడి నుంచి 16,000 వరకు. ఎక్కువ శాతం అయితే మాత్రం 10,000 కాడి నుంచి 13,500. 63 విషయానికి వచ్చరికి 11,000 కాడి నుంచి 13,500. స్పార్కులు షార్కులు విషయానికి వచ్చరికి 14,000 కాడి నుంచి 16,500. డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ ఉంటే 17,000. రోమీ 26లు జీనీ 26లు విషయానికి వచ్చరికి 14,000 కాడి నుంచి 17,000 వరకు. 2043 విషయానికి వచ్చరికి 10,000 కాడి నుంచి 13,500. ఎక్కడో చోట 14,000. క్లాసిక్ విషయానికి వచ్చరికి 11,000 కాడి నుంచి 13,000. బుల్లెట్ల విషయానికి వచ్చరికి 12,000 కాడి నుంచి 15,000. బంగారం అయితే మాత్రం 12,000 కాడి నుంచి 15,000. బిఎఫ్ క్వాలిటీలు ఏదైనా సరే 8,000 కాడి నుంచి 11,000. అసలు మార్కెట్ మొత్తం పూర్తి కొలాప్స్ కావడానికి కారణం పోయిన సంవత్సరం ఉన్న బిఎఫ్లు ఎంతకంటే అంతకు ఇస్తూ ఉన్నారు కాబట్టి. ఎందుకంటే కలర్ మారిపోవడం, కారం మిల్లులకు ఏదైనా సరే కారం వస్తుంది కదా, కలర్ కలుపుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు క్వాలిటీ ఎటువంటి చూడకుండా విపరీతంగా బిఎఫ్లు కొనడం వల్ల మార్కెట్ అనేది పూర్తిగా డౌన్ కావడానికి ముఖ్య కారణం. తేజ విషయానికి వచ్చేసరికి తేజ తాలు 9,500 కాడి నుంచి 10,500. సీడ్ తాలు అయితే మాత్రం 5,500 కాడి నుంచి 7,000 మార్కెట్ నడుస్తూ ఉంది. ఈరోజున్న మార్కెట్ అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.